హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎలా పాస్ కావాలి. చాలామంది కొత్త ఆస్పిరెంట్స్, సార్ మేము ఏ సబ్జెక్టులు చదవాలి, ఏ సబ్జెక్టులు చదివితే మేము సులభంగా పాస్ కావచ్చు సార్ అని అడుగుతున్నారు. చూడండి, నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఫస్ట్ జిఎస్ వైపు కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు మ్యాథ్స్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే జిఎస్ అనేది మనకు కానిస్టేబుల్లో 130 మార్కులకు రావడం జరుగుతుంది. కాబట్టి నాన్ మ్యాథ్స్ విద్యార్థులు జిఎస్ వైపు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే 100కు 20 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 100కి 20, 200కు 40. మీరు క్వాలిఫైడ్ కావాలంటే 40 మార్కులు రావాలి. అదే బీసీ అభ్యర్థులు అయితే 100కు 25 మార్కులు రావాలి, 200కు 50 మార్కులు రావాలి. ఓసీ అభ్యర్థులు అయితే మీకు 60 మార్కులు రావాలి, 100కు 30, 200కు 60 మార్కులు రావాల్సి ఉంటుంది. కాబట్టి నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎక్కువగా మీరు ఈజీగా క్వాలిఫైడ్ కావాలంటే మీరు జిఎస్లో చూడండి, జనరల్ సైన్స్ ఎక్కువ చూసుకోండి. అది 20 నుంచి 25 మార్కులు రావడం జరుగుతుంది. తర్వాత ఇండియన్ హిస్టరీ చూడండి, 20 మార్కులు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ, అదేవిధంగా తెలంగాణ జాగ్రఫీలో కొన్ని అంశాలు చూసినట్టయితే మీకు ఒక 15 నుంచి 20 మార్కులు రావచ్చు. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ వైపు కాన్సన్ట్రేషన్ చేయండి, ఒక 15 నుంచి 20 మార్కులు రావచ్చు. ఈ 3 నుంచి 4 సబ్జెక్టులు చదవడం వల్ల మీరు సులభంగా ఒక 60-70 మార్కుల స్కోర్ చేయొచ్చు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మ్యాథ్స్ జోలికి వెళ్ళకండి. ఒకవేళ మీకు రీజనింగ్ వస్తే కొన్ని ఈజీ టాపిక్స్ వాటిని చేసుకోండి. ఒక 5 నుంచి 10 మార్కులు వచ్చే విధంగా ఈజీ టాపిక్స్ ఒకవేళ మీకు వచ్చినట్టు అనిపిస్తే వాటి వైపు కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు ఇంగ్లీష్ వస్తేనేమో పెట్టండి, లేకపోతే లేదు. ఎందుకంటే మనకు నెగిటివ్ మార్క్స్ ఉందండి, 1/5 నెగిటివ్ మార్క్స్ ఉంది. కాబట్టి మీరు 5 తప్పులు చేస్తే 1 మార్కు మీరు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో వస్తేనే పెట్టండి, లేకపోతే వదిలేసండి. ఆ 4 తప్పులు పెట్టినా మనకేం కాదు, కానీ 5 తప్పు పెడితే మాత్రం 5 తప్పు పెట్టడం వల్ల మనం అయితే మార్కు కోల్పోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యాథ్స్ విద్యార్థులు ఎవరైనా ఉన్నట్టయితే బీటెక్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీలో ఎంపీసీ కానీ, ఇంటర్లో ఎంపీసీ ఉన్న వాళ్ళైతే మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వైపు కాన్సన్ట్రేషన్ చేసి ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. వీటి తర్వాత మీకు ఈజీ టాపిక్స్ ఏమైనా ఉన్నట్టయితే తెలంగాణ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, జనరల్ సైన్స్, వీటి మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి. పెడితే మీరు సులభంగా ప్రిలిమ్స్లో పాస్ కావడం జరుగుతుంది. ఈ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనకి ఈవెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ ఉంటుంది. కాబట్టి అప్పుడు దానికి మంచి ప్రణాళిక వేసుకొని చదువుకుంటే మీరు ఈజీగా ఈ 2026 సంవత్సరంలో పోలీస్ యూనిఫామ్ వేసుకోవచ్చండి. ఇది ఈరోజు మీ కానిస్టేబుల్కు సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్కి సంబంధించిన ఆ విషయాలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంకా ఇలాంటి విషయాలు ప్రతిరోజు సబ్జెక్టు సంబంధించి ఏదో ఒక న్యూస్ మీ ముందుకైతే తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అదేవిధంగా మాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో కాండి, దాంట్లో కూడా మీకు వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.